బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మరి ఈడెందుకు జూదమాడుతున్నావు? సింపుల్ క్వశ్చన్. దేవాదుల దగ్గర ఎందుకు జూదమాడుతున్నావు? దేవాదుల దగ్గర నీకు ఏం అడ్డం వచ్చింది? 10 మోటార్లు ఆన్ చేయకుండా దేవాదుల దగ్గర ఎందుకు డ్రామాలు ఆడుతున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి? వాట్ ఈస్ ద హర్డిల్? వై ఆర్ యూ నాట్ లిఫ్టింగ్? నువ్వే చెప్పినావు కదా మొన్న, సిఈ గారు రేపటికల్లా 10 మోటార్లు స్టార్ట్ కావాలి, ఏఎన్సీ గారు నీకు ఆదేశం ఇస్తున్నా. నువ్వు రాగానే 7 పోయి 5 అయినాయి, 10 కాదు కానీ 2 తగ్గిపోయినాయి, 3 పెరగాలన్నా 2 తగ్గినాయి. గది నీ పాలన, నీ పరిపాలన, నీ పనితీరు. పదమూడవ తారీఖు నాడు చెప్పింది, ఇవాళ ఎంత 21, ఆల్మోస్ట్ 8 రోజులైంది. ఇప్పటికీ 10 మోటార్లు స్టార్ట్ కాలే. జోక్ ఏంటంటే వీళ్ళు పోయినాడు 7 నడిచినాయి, వీళ్ళు రాగానే 5 అయినాయి. మళ్ళా ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నరికిండు కదా అంటే రేపటి నుంచి సిఈ గారు 10 నడవాల్సిందే, నేను ఆదేశం ఇస్తున్నా అన్నాడు. 22 రిజర్వాయర్లు నింపుతాం, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. వీళ్ళ మాటలు నమ్మి రైతులు ఫోటో నార్మల్లు పోసుకున్నారు. వీళ్ళ మాటలు నమ్మి నార్మల్లు పోసుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీళ్ళు ఇవ్వట్లేదు, నీళ్ళు ఎత్తడం లేదు, నీళ్ళు ఎత్తడం లేదు, రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు. ఇలా పరిస్థితి ఏంటంటే మొత్తం నార్మల్ ముదిరిపోతా ఉన్నాయి. 13వ తారీఖు ఆనాడు కేసీఆర్ గారు విజన్తో ఆయన ఎంతో కష్టపడి సమ్మక్క బ్యారేజ్ కట్టారు. ఇలా సమ్మక్క బ్యారేజ్లో నీటి నిల్వ సామర్థ్యం ఉంది, 3 టీఎంసీల నీళ్లు నిండుగా ఉన్నాయి. 22,000 క్యూసెక్కుల ఫ్లడ్ కూడా ఈ రోజు కూడా వస్తా ఉంది. అంటే అన్నీ ఉండి కూడా నీళ్ళు ఎత్తకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అంటే ఆయకట్టుకు సరిపడా నీళ్ళు ఇవ్వగలిగే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇలా రైతాంగానికి పంటలు ఎండబెడుతున్న చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరే కదా జూలై 13 నాడు పోయి మొత్తం నీళ్ళు ఎత్తుతాం, 38 టీఎంసీలు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామన్నారు కదా. మరి ఏమైంది? 10 పంపులు నడుస్తాయి అని చెప్పినారు. నిన్నటి వరకు అది కూడా మీరు చూడండి, ఇది నిన్నటిది, ఇది చూపి బాబు. ఇది నిన్నటి రిపోర్ట్, 5 పంపులు నడుస్తున్నాయి. ఇక డేట్ చూడండి, 20 జూలై 2026. నిన్నటి ప్రకారంగా ఫేజ్ 1లో 2 మోటార్లు, ఫేజ్ 2లో 1 మోటారు, ఫేజ్ 3లో 2 మోటార్లు. నిన్న నడిచినాయి 5 మోటార్లు నడిచినాయి. నిన్న సాయంత్రం కూడా 5 మోటార్లు నడుస్తున్నాయి. మంత్రులు పోయినప్పుడు 7 మోటార్లు, నిన్న సాయంత్రం మంత్రులు వచ్చిన తెల్లారికెళ్ళి 5 మోటార్లు నడుస్తున్నాయి. ఏమైంది? మీ సమస్య ఏంది? ఇడే ఎన్డీఎస్సీ అడ్డం లేదు కదా. అంటే మీ ఆలోచన ఏంది? కిందికి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబుకు నీళ్లు విడిచిపెట్టడమా? ఈ ఎలినినో కరువు పరిస్థితుల్లో నీళ్లు ఒడిసిపెట్టడమా? మీ కాంగ్రెస్ ఏం చెప్పదలుచుకుంది? ఇలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ఈ కరువు, ఈ ఎలినినో కరువు ఇలా కాలం తెచ్చిన కరువు కాదు. వరంగల్ జిల్లా విషయంలో ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. కేసీఆర్ గారు సమ్మక్క బ్యారేజ్ కట్టి దేవాదుల 3 ఫేజులు పూర్తి చేసి నీళ్లు ఎత్తడానికి అన్ని సిద్ధంగా పెట్టిండు. కట్నీళ్లు పెట్టిన పొయ్యి లెక్క తయారున్నా కూడా మీ నిర్లక్ష్యం వల్ల నీళ్లు ఎత్తక వరంగల్ జిల్లాను కరువు కోరల్లో మీరు నిలుపుతా ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 3,17,000 ఎకరాల ఆయకట్టును నీళ్లు ఇవ్వడానికి దేవాదుల పూర్తి చేసింది. కట్కొత్తుతే 3,17,000 ఎకరాలకు వరంగల్ జిల్లాకు సాగునీరు అందుతుంది, వరంగల్ తాగునీరు అందుతుంది. కట్క ఒత్తకుండా మీరు ఎందుకు వరంగల్ జిల్లాను ఆగం చేస్తున్నారు? మీకు గుర్తు, పోయిన సంవత్సరం కూడా 8 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల దేవాదులలో 50 రోజులు ఆలస్యంగా మోటార్లు ప్రారంభమైనాయి. దాంతో 700-800 కోట్ల రూపాయల పంట వరంగల్ జిల్లాలో గత సంవత్సరం ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అర్ధాంతరంగా మీరు మోటార్లు ఆన్ చేయక 7-8 కోట్ల రూపాయలు విడుదల చేయక